హలో అండి. ఈరోజు మన రెసిపీ రసం. రసంని చాలామంది చాలా విధాలుగా చేస్తుంటారు. ఎన్ని విధాలుగా చేసినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నిమ్మకాయ అంత సైజులో చింతపండునైతే తీసి ఫస్ట్ నీళ్లు పోసి నీట్గా కడిగేసి మళ్ళీ అయితే నానబెట్టుకుందాము. పులుపు ఎక్కువ ఉందనుకోండి కొంచెం తగ్గించి నానబెట్టుకోండి. లేదు పులుపు సరిపోతుంది అనుకుంటే ఈ మాత్రం చింతపండు సరిపోతుంది. దీన్ని మనము కడిగి పక్కన నీళ్లు పోసి అయితే నానబెట్టుకుందాము. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ మిరియాలు, అలాగే ఒక స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేద్దాము. రసంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ జీలకర్రేనండి. అలాగే 3 ఎండుమిర్చి, ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని మనము మెత్తగా పొడిలాగా అయితే పట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా పొడిలాగా తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసి బాగా ఎర్రగా పండిన టమోటాలు ఒక 4 తీసుకొని వాటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఒక 3 నుంచి 4 ఎండుమిర్చిని సన్నగా గిల్లి అందులో వేసి ఇప్పుడు కరివేపాకు కూడా వేసి ఒక 2 నిమిషాలు అయితే వేయించుకుందాము. ఇవి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని కూడా అందులోనే వేసి ఒక 2 నిమిషాల పాటు అయితే బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత సరిపడా సాల్ట్ వేసి చిటికెడు పసుపు వేసి మళ్ళీ ఒకసారి అయితే బాగా ఒకసారి మిక్స్ చేద్దాము. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు మొత్తం మిక్స్ చేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత అయితే పెట్టేద్దాము. ఇలా ఒక 10 నిమిషాల పాటు టమోటాలన్నీ బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు మన చింతపండు కూడా నానింది. చూడండి, ఈ విధంగా అయితే మెత్తగా నలపండి. బాగా నలిపి ఇలా గుజ్జు మొత్తం తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఉన్న టమోటాలని కూడా చూసేద్దాం ఒకసారి. ఇప్పుడు కొంచెం టమోటాలు కూడా మగ్గినట్లే ఉన్నాయి. గరిటె తీసుకొని మెత్తగా నలుపుతున్నట్లుగా ఒకసారి ఈ విధంగా చేసేయండి. మనకి టమోటాలో నుంచి గుజ్జు మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం బాగా గరిటె తీసుకొని స్మాష్ చేస్తున్నట్లు చేసేయండి. చూడండి, ఈ విధంగా గుజ్జు గుజ్జుగా అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఈ చింతపండు నీళ్ళను కూడా అందులోనే వేసి బాగా ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము సరిపడా నీళ్ళు అయితే పోసుకుందాము. మీకు ఎన్ని నీళ్లు కావాలో, పులుపు తినేవాళ్ళు కొంచెం పుల్లగానే ఉంచండి, లేదా పులుపు అంటే ఇష్టం లేని వాళ్ళు లైట్గా పులుపు ఉండేలాగా చూసుకోండి. టేస్ట్కు తగ్గట్టు నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి సాల్ట్ సరిపోయిందేమో చూసి సాల్ట్ తక్కువైతే వేసేయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్న పొడి ఉంది కదా, రసం పొడి, అది అందులో వేసి మళ్ళీ ఒకసారి రసం పొడి మొత్తం రసంలో మిక్స్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే ఉడుకు పట్టనిద్దాము. చూడండి, ఈ విధంగా మనకి 10 నిమిషాలకైతే రసం పైన బురకలు వస్తున్నట్లుగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. అంతేనండి, మన రసం అయితే రెడీ అయిపోయింది. తక్కువ సమయంలోనే చాలా రుచిగా రసాన్ని రెడీ చేసుకోవచ్చు.